బైబిల్‌లో దేవునికి ఇవ్వబడిన అత్యంత పవిత్రమైన పేరు యాహ్వే అని మీకు తెలుసా? దేవుడు మోషేతో మండుచున్న అగ్నిపొదలో నుంచి మాట్లాడుతున్నప్పుడు, మోషే నీ పేరేంటి అని దేవుడిని అడిగినప్పుడు, దేవుడే స్వయంగా తన పేరును యాహ్వే అని చెప్పినట్లుగా చూడవచ్చు. బైబిల్‌లో ఈ పేరును దాదాపుగా 6519 సార్లు ఉపయోగించారు. ఈ పేరును మొట్టమొదటిసారిగా ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనంలో చూడొచ్చు. యాహ్వే అనే ఈ హీబ్రూ పదానికి నేను ఉన్నవాడను అనువాడను అని అర్థము. ఈ పేరు దేవుడు నిత్యుడని, మార్పులేనివాడని, ఎల్లప్పుడూ ఉండేవాడని తెలియజేస్తుంది. అయితే మన దేవుడు ఈ ప్రపంచం మారినా మారనివాడు, మన జీవితం తలక్రిందులైన విడిచిపెట్టనివాడు, ఆయన ఒక్కడే నమ్మదగినవాడు. ఎందుకంటే ఆయన యాహ్వే, ఎన్నటికీ విఫలమయ్యే దేవుడు కాదు.